విజయ్కి పచ్చజెండా. తమిళనాడు సస్పెన్స్ థ్రిల్లర్కు ఫైనల్గా ఎండ్ కార్డ్ పడిపోయింది. విజయ్ టీవీకే పార్టీకి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118 వచ్చేసింది. విజయ్ పార్టీకి ఉన్న 108 సీట్లకు సిపిఐ, సిపిఎం, విసికే పార్టీలు తమ 6 సీట్లను కలిపాయి. అంతకు ముందే కాంగ్రెస్ తన 5 సీట్లతో విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో విజయ్కి కావలసిన సింపుల్ మెజారిటీ 118 మ్యాజిక్ ఫిగర్ సాధ్యమైంది. ఫైనల్ టాలీ కుదిరిన తర్వాత గవర్నర్ని కలిసిన విజయ్కి గోహెడ్ చెప్పారు. ఆయన తన బలాన్ని అసెంబ్లీ ఫ్లోర్ మీద నిరూపించుకోవాలి. అట్ లాస్ట్ తన పదవీ స్వీకార ప్రమాణానికి విజయ్ ముహూర్తం ఖరారు చేసుకోవాలి. ఇంతకీ విజయ్ సినిమా సస్పెన్స్కు తెర ఎలా పడింది? దీని వెనక చాలా తతంగమే జరిగింది. కాంగ్రెస్ పార్టీ తన 5 సీట్లతో విజయ్ పార్టీకి మద్దతిచ్చి పెద్ద త్యాగమేమీ చేయలేదు. మాకు 2 క్యాబినెట్ సీట్లు కావాలంటూ కండిషన్ పెట్టి మరీ సాధించుకుంది కాంగ్రెస్. విజయ్కి ముందు ముళ్ళ దారే. అతని జర్నీ అంత ఈజీ కాదు. మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత అతని పార్టీ ఎమ్మెల్యేల లాయల్టీలు, వాళ్ళ వ్యవహార శైలి, బయట నుంచి వచ్చే ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళు ఉండాల్సిన పరిస్థితుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ విషయాల్లో గతం ఎన్నో అనుభవాల్ని గుర్తు చేస్తుంది. 1999 సంవత్సరంలో వాజ్పేయి గవర్నమెంట్ సంఖ్యాబలం కోల్పోయి జస్ట్ 13 రోజుల్లో 13 డేస్లో కుప్ప కూలిపోయింది. ఇటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఊరికే ఏదీ రాదన్నట్లుగా ఈ ఎమ్మెల్యేల గొంతెమ్మ కోరికలు తీర్చడం అంత సులువు కాదు. ఈ విజయ్ సంకీర్ణానికి కేంద్రం మనస్ఫూర్తిగా సహకారం ఇవ్వదనేది అందరికీ తెలిసిన విషయమే. పైగా తాము సమర్థించిన ఏఐడిఎంకే పార్టీ తోడ్పాటును కాదని కాంగ్రెస్తో చేతులు కలిపిన విజయ్ ప్రభుత్వం సజావుగా సాగుతుందని భావించలేము. ఇవాల్టి పరిస్థితుల్లో కేంద్రాన్ని కాదని కత్తి తిప్పడం కష్టం. ఇప్పటికే లక్షల కోట్ల అప్పులున్న తమిళనాడులో విజయ్ ఒంటి చేత్తో ఇచ్చేసిన వాగ్దానాలు, అదే ఉచితాలు అనబడే ఫ్రీబీస్కు ఏకంగా 1,00,000 కోట్ల పైనే ఖర్చు అవబోతోంది. ఇదొక బిగ్ క్వశ్చన్. విజయ్ a tough road.